నమస్తే అండి. ఈరోజు నేను ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల రీజన్ ఏంటో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. లైఫ్లో ఎన్నో కోల్పోయాం అనుకునే వాళ్ళకి, ఎన్నో కష్టాలు పడి జీవితంలో పైకొచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే నేను ఒంటరిని అని అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందండి. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ అయితే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రీవియస్ వీడియోలో ఆన్లైన్ బిజినెస్ సక్సెస్ గురించి చెప్తే ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలంటూ మీరందరూ నన్ను బ్లెస్ చేశారు. నా క్షేమాన్ని కోరుకునే మీరందరూ కూడా ఎల్లప్పుడూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక మా ఇల్లు ఎలా ఉండేదో నా ఛానల్ని ఫాలో అయ్యే మీ అందరికీ తెలుసు. ఇంటి ముందున్న గోడలకి ప్లాస్టింగ్ కూడా ఉండేది కాదు. ఆ టైంలోనే నేను హోమ్ టూర్, కిచెన్ టూర్ చేశాను. ఆ 2 వీడియోస్కే నాకు 10K సబ్స్క్రైబర్స్ వచ్చి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. అప్పుడు నేను ఏదో సాధించేశానన్న ఆనందం కన్నా నా అలవాట్లని, నా ఆలోచనని, నా ఇష్టాలని గౌరవించేవాళ్ళు, నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు ఈ సమాజంలో ఇంతమంది ఉన్నారా అనిపించింది. యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ వచ్చిన రోజు అయితే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని గట్టిగా ఏడ్చేశానండి. ఎందుకంటే నా చుట్టూ ఉండే వాళ్ళకి నేను నచ్చలేదు. ఎందుకంటే మనలాగే ఉండేవాళ్ళు, మనలాగే ఆలోచించేవాళ్ళు, మనలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే మనల్ని ఇష్టపడతారు. కాబట్టి ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను ఒంటరిని అనే బాధ నన్ను బాగా వెంటాడేదండి. ఎందుకంటే నేనేం మాట్లాడినా, నేనేం చేసినా దాన్ని వేలెత్తి చూపించే వాళ్లే కానీ అర్థం చేసుకుని ఆనందించే వాళ్ళు ఒక్కరూ లేరు. అంటే మా ఇంట్లో వాళ్ళు ఏదో నన్ను బాధలు పెట్టేస్తున్నారో, కష్టాలు పెట్టేస్తున్నారో అని కాదండి. ఒక్కొక్కరి పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కరి జీవన శైలి ఒక్కోలా ఉంటుంది. దాన్ని బట్టి మన అలవాట్లు, పద్ధతులు, కట్టుబాట్లు ఇవన్నీ వస్తాయి. నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారి ఇల్లు ఎలా ఉండేదో, నేనొచ్చాక ఎలా ఉండేదో మా ఇరుగు పొరుగు వాళ్ళందరికీ తెలుసు. నా వీడియోస్ చూసి ఇప్పుడు మీరు ఎలా మెచ్చుకుంటున్నారో అప్పుడు మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నన్ను అలానే మెచ్చుకునేవారు. అయితే ఇందులో నేను బాధపడాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక వాల్యుబుల్ డైమండ్ అవుతానని చదువుకునేటప్పుడు నాకు చదువు నేర్పించిన నా టీచర్స్కి తెలిసింది. కానీ నన్ను కన్నా నా అమ్మ నాన్నకి మాత్రం తెలియలేదు. నేను ఎంత మంచి స్టూడెంట్నో నాతో కలిసి చదువుకున్న నా క్లాస్మేట్స్కి తెలిసింది. కానీ నా తోడబుట్టిన నా చెల్లెళ్ళకి మాత్రం తెలియలేదు. డిగ్రీలు చదువుకుందని, అందంగా ఉందని, జాబ్ చేస్తుందని మురిసిపోయి ఆస్తంతా చేతిలో పెట్టిన అత్తమామల్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన అత్తమామలకి తెలుసు ఏం చదువుకోపోయినా ఉన్నంతలో సంసారాన్ని చక్కదిద్దుకునే ఇలాంటి అమ్మాయి కోడలుగా వస్తే చాలు, జీవితంలో అన్నీ ఉన్నట్టే అని. కానీ ఏరా అయితేనేమి పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోలేని అమాయకులు అత్తమామ. మంచివాళ్లేనండి, కానీ నటించే వాళ్లను కూడా గుడ్డుగా నమ్మేసే అంత అమాయకత్వం. వీళ్ళ అమాయకత్వం వల్ల నా జీవితంలో ఆనందమే లేకుండా పోయిందండి. వాళ్ళు చేసింది పుణ్యమే, కానీ నాకు శాపంగా మారింది. అవగాహన లేకో, అజ్ఞానం వల్ల, అర్థం చేసుకుని అంత తెలివి లేకో మొత్తానికి పెళ్ళైన కొత్తలో నా జీవితం డస్ట్బిన్లో వేస్ట్ పేపర్లో ఉండేదండి. ఇక మా వారి విషయానికి వస్తే, నన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారే కానీ నా ఇష్టాలేంటో తనకి ఇప్పటికీ తెలీదు. మా అత్తయ్య, మా మావయ్య, మా వారు అయితే చాలా మంచివారండి. కానీ నేనే వేరే గ్రహం నుండి వచ్చిన గ్రహాంతరవాసిలా కొంచెం డిఫరెంట్గా ఉండేదాన్ని. దానివల్ల నేను చెప్తున్న వాటికి, నేను చేస్తున్న వాటికి వాల్యూస్ ఇచ్చేవాళ్ళు లేరని చాలా ఫీల్ అయ్యేదాన్ని. నాకేమీ పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆశయాలు ఏమీ ఉండవండి. ఏదో నాకున్నంతలో నేను మంచిగా చేసుకోవాలనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పండుగ వచ్చిందనుకోండి, 4 రోజుల ముందే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంటిని అందంగా అలంకరించుకుంటాను. అలాగే వాకిట్లో అందమైన ముగ్గులు వేసుకొని ఇంటి ముందు కూడా అలంకరించుకుంటాను. అలా చేసుకునేటప్పుడు అన్ని ముగ్గులు పెట్టాలా, అంత డెకరేషన్ అవసరమా అంటే ఏం చెప్తామండి. నాకేమో అలానే ఇష్టం. నాకు మొక్కలంటే కూడా చాలా ఇష్టమండి. అందుకే ఇంటి ముందు మొక్కలే ఉంటాయి. మన సంస్కృతి సంప్రదాయాలన్నా, మన పూర్వీకుల ఆచారాలన్నా, వాళ్ళ జీవనశైలి అన్నా, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి తెలుసుకోవాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకే ఏ పండుగ వచ్చినా సరే ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకుంటాను. కానీ ఏంటోనండి, నేను మొక్కలు పెంచినా, వాకిట్లో ముగ్గులు పెట్టినా, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నా అవేవో పనికిరాని పనులు చేస్తున్నట్టు నన్ను విమర్శించే వాళ్ళు, చూసి వారవలేని వాళ్ళు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. చాలాసార్లు బాధగా ఉండేది. ఎంత మంచిగా చేసుకుంటున్నా ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారని ఫీల్ అయ్యేదాన్ని. మాట్లాడే మాటలకి కూడా వాల్యూ ఉండేది కాదు.
అందరికీ నచ్చిందేమో నాకు నచ్చేది కాదు, నాకు నచ్చిందేమో అందరికీ నచ్చేది కాదు. ఇది నా లోపమా, నా చుట్టూ ఉండే వాళ్ళ లోపమా అని ఆలోచిస్తే నేను చేసింది నాకు రైట్ అనిపించినట్టే వాళ్ళు చేసేది వాళ్ళకి రైట్ అనిపించేది. ఒక్క విషయంలోనే కాదండి, వంట, వార్పు, కట్టు, బొట్టు, చేసే పని, అలవాట్లు, ఆలోచనలు ఏవి కూడా సింక్ అయ్యేవి కాదండి. కానీ ఒక్క విషయంలో మాత్రం ఇంట్లో అందరం ఒకేలా ఉంటామండి. మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఒకరిని మోసం చేయాలని కానీ, ఒకరిని బాధ పెట్టాలని కానీ, స్వార్థంగా ఆలోచించే మైండ్ సెట్ కానీ ఎవరికీ లేదండి. ఈ విషయంలో మాత్రం అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండేవి. అంతేకాదండి, చిన్న చిన్న వాటికి కూడా అప్పులు చేసే అలవాటు ఇంట్లో ఎవరికీ లేదండి. మా వారైతే చాలా మంచివారేనండి. బొమ్మరిల ఫాదర్లా నేను ఒకటి అడిగితే మా వారు 100 ఇస్తారు. అదేలా అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళామనుకోండి, నేను కొబ్బరి బొండం అడిగితే మా వారు కూల్ డ్రింక్ తాగుదామంటారు. నేను పార్కుకి వెళ్దామంటే మా వారు సినిమాకి వెళ్దామంటారు. నేను ఏ పల్లిలో మొక్కజొన్న పొత్తులో తిందామన్నాం అనుకోండి, మా వారు పానీపూరి తిందామంటారు. ఇక పిల్లల విషయంలో అయితే చిన్నప్పటి నుంచే పిల్లలకి మనీ వాల్యూ, టైం వాల్యూ తెలియాలని నేనంటే, అవి తెలుసుకోవడానికి ఇంకా చాలా టైం ఉందిలే, పిల్లలు ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారంటారు. ఇలా చిన్న చిన్న వాదనలు వస్తూ ఉంటాయండి. మన ఇంట్లో వాళ్ళైతే ఎవరెలా ఉన్నా ఎవరేమన్నా అది అంతగా బాధ పెట్టదు. ఎందుకంటే మన వాళ్ళు మనం బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేరు, తినకపోతే తినే వరకు బ్రతిమలాడతారు, బాధలో ఉంటే అర్థం చేసుకుంటారు. కానీ మనకి ఏ సంబంధం లేని వాళ్ళు మన వాల్యూస్ గురించి తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు చూడండి. అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక రైతు తన పొలంలో పనిచేస్తుండగా ఒక రాయి కనిపిస్తుంది. అది తనకి కొంచెం విలువైన వస్తువుగా అనిపించి దాన్ని వెళ్ళే దారిలో ఒక కుమ్మరికిచ్చి దాన్ని తీసుకొని నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వని అడుగుతాడు. అప్పుడు తను రాయి చూసి ఒక నాణ్యాన్ని ఇస్తాడు. ఆ కుమ్మరి ఆ రాయి ఇంకొక వ్యక్తికి అమ్ముతాడు. ఆ వ్యక్తి తనకి 2 నాణ్యాలు ఇస్తాడు. అలా అది చివరికి ఒక వజ్రాల వ్యాపారికి చేరుతుంది. వజ్రాల వ్యాపారి ఆశ్చర్యపోతూ, ఇంతటి విలువైన రాయి నీకు ఎక్కడ దొరికింది, ఇది నీకు ఎలా వచ్చిందంటూ ఎన్నో ప్రశ్నలు వేసి ఆ రాయి తెచ్చిన వ్యక్తికి డబ్బుతో పాటు కొంత బంగారాన్ని కూడా ఇస్తాడు. ఈ స్టోరీలో తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఆ రాయి ఒక డైమండ్ అని దాని వాల్యూ తెలిసిన వజ్రాల వ్యాపారికి మాత్రమే తెలిసింది. మిగతా వారికి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ రాయి కూడా వాళ్ళకి ఆ స్థాయిలోనే కనిపించింది. అలాగే మనలాగే ఉండే వాళ్ళకే మన వాల్యూ తెలుస్తుంది. చీప్గా ఆలోచించే వాళ్ళకి మనం కూడా చీప్గానే కనిపిస్తాము. దీనినే మన పెద్దోళ్ళు పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అనేవారు. ఈ సమాజంలో మనకి నచ్చినట్టుగా బ్రతకాలంటే మన చుట్టూ ఉండే వాళ్లతో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. అది చేతగానప్పుడు బ్రతకడం కష్టమేనండి. ఒక తామర పువ్వు తన చుట్టూ బురదున్న తను మాత్రం ఎంతో అందంగా విరబూస్తుంది. అలాగే మన చుట్టూ సైకోలు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, నీచులు ఉంటారు. వీళ్ళందరి మధ్య మనం కూడా తెలివితేటలతో హ్యాపీగా బ్రతకాలి. మనల్ని మన ఎదుగుదలని చూసి క్షణ క్షణం కుమిలిపోవాలి. మన శత్రువుకి మనం మోసం చేయనవసరం లేదు, రివెంజ్ తీర్చుకోనవసరం లేదు, బాధ పెట్టనక్కర్లేదు, కష్టపెట్టనక్కర్లేదు. వాళ్ళ ముందు మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలండి. అంతకంటే వేరే ఏమీ చెయ్యనవసరమే లేదు. నా లైఫ్లో నన్ను ఎన్నో రకాలుగా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారండి. ప్రెగ్నెన్సీ టైంలో బాధ పెట్టారు, పిల్లలు పుట్టినప్పుడు బాధ పెట్టారు, ఇప్పటికీ బాధ పెడుతూనే ఉన్నారు. ఎవరెంత బాధ పెట్టినా కర్మఫలం ఎవరిని వదలదు. నేను చేయని తప్పుకి నాపై నింద కూడా వేశారండి. మా వారితో నా మెడ పట్టుకొని బయటికి నెట్టేస్తామంటూ నాతో ఛాలెంజ్ కూడా వేశారు. ఎవరెంత భయపెట్టినా నేను ధైర్యంగానే ఉన్నానండి. ఎందుకంటే నేను చేసింది రైటో రాంగో నాకు మాత్రమే తెలుసు. ఇలా నా లైఫ్లో ఎన్నో ఫేస్ చేసి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాను. అవే నాకు ఈరోజు ఎలా బ్రతకాలో నేర్పించాయి. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఏదో చేయాలని ఎంతో తపనున్న బంధాలు బాధ్యతల వల్ల ఏమీ చేయలేకపోయాను. నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని 2 సంఘటనలు ఉన్నాయండి. ఒకటి, పిల్లలు పుట్టిన తర్వాత కట్టుబట్టలతో ఫ్యామిలీ అంతా కలిసి దిక్కులేని వాళ్ళలాగా హైదరాబాద్లో ఉండడం. ఆ క్షణాన్ని తలుచుకుంటే నాకు ఇప్పటికీ నిద్ర పట్టదు. రెండోది వచ్చేసి, నిజం తెలుసుకోకుండా నాపై నిందేసి నా కాపురాన్ని కోల్చాలనుకోవడం. ఈ 2 సంఘటనలు నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి.
కానీ ఎవరైతే నన్ను బాధ పెట్టారో వాళ్ళు ఇప్పుడు నాకంటే హ్యాపీగా అయితే లేరండి. నా ఆలోచనలకి, నా ఇష్టాలకి, నా అలవాట్లకి, నన్ను అనే మాటలకి అసలు సంబంధమే ఉండదు కాదండి. ప్రతిరోజు ఆలోచించేదాన్ని ఏం చేయాలి అని. అప్పుడే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఐడియా వచ్చింది. వెంటనే మా వారితో చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదండి. కానీ లక్కీగా నాకు రెండో వీడియోతోనే సక్సెస్ వచ్చింది. నా చుట్టూ ఉండే వాళ్ళకి నేనేం చెప్తే నచ్చలేదో, నేనేం చేస్తే నచ్చలేదో, నా అలవాట్లు, నా ఇష్టాలు, నేను ఎలా ఉంటానో అన్ని వీడియోస్లో షేర్ చేశాను. అవన్నీ నచ్చి నన్ను ఎంత దూరం తీసుకొచ్చి నాకంటూ ఒక గుర్తింపు ఉండేలా చేశాయి. ఎంత మంచి గుర్తింపు అంటే, ఒక గొప్ప స్థాయిలో ఉన్న లలిత మేడం గారు నా గురించి వీడియో చేసేంతగా లలిత మేడం గారు వీడియోలో నా గురించి ఏం చెప్పారో, ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లోను ఎండ్ స్క్రీన్లోను వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఆ ఒక్క వీడియో చూస్తే చాలండి, నేనేంటో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అలా చెప్పారని నేనేమీ గొప్పలు చెప్పుకోవట్లేదండి. వజ్రాల వ్యాపారికి వజ్రం విలువ తెలిసినట్టే లలిత మేడం గారు కూడా ఒక డైమండ్ లాంటి వారు కాబట్టే నన్ను ఒక డైమండ్లా గుర్తించారు. మీలో కూడా నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుమా, నువ్వు మట్టిలో మాణిక్యానివి సుమా, ఇన్స్పిరేషన్ లేడీవి సుమా, హార్డ్ వర్కర్ లేడీవి అంటూ మీరు కూడా నన్ను గుర్తించారు. ఒకవేళ మీరు నన్ను సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఎంత దూరం వచ్చేదాన్ని కాదేమో. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఒకవేళ బాధలు లేకపోయినా బాధలు పెట్టేవాళ్ళైనా ఉంటారు. ఏమీ చేతకాని వాళ్ళలా ఏడుస్తూ కూర్చుంటే మనం ఎంత ఏడిస్తే అంత ఎంజాయ్ చేస్తారో. కాబట్టి ఒంటరిని అని అస్సలు ఫీల్ అవ్వకండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీదే ఫోకస్ పెట్టండి. మీరు మంచి వాటిపై ఫోకస్ పెట్టారనుకోండి, దాని రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుంది. చెడ్డ వాటిపై పెట్టారనుకోండి, దాని రిజల్ట్ కూడా చెడుగానే ఉంటుంది. ఇక నా ఛానల్ విషయానికి వస్తే, మా వారు ఛానల్ పెట్టుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారండి. మిగతా కర్త కర్మ క్రియ అన్నీ నేనే చేసుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం చేయబట్టుకొని మనల్ని బుజ్జగిస్తూ ప్రేమతో ఎవ్వరూ మన కోసం ఎలాంటి త్యాగాలు చేయరండి. అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో బ్రతకగలం. లేకపోతే ఎప్పటికీ ఒకరి చేతిలో కీలు బొమ్మలాగే బ్రతకాల్సి వస్తుంది. మీరు తెలివిగా ఉన్నప్పుడే మీరు చెప్పే మాటలకి కూడా వాల్యూ ఉంటుంది. లేకపోతే మీ చేతకానితనాన్ని చూసి మీతో ఫుట్బాల్ ఆడేసుకుంటారనమాట. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నా ఇష్టాలని, నా కష్టాలని షేర్ చేసుకోవడం మాత్రమే కాదండి. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుందో, ఫైనాన్షియల్గా మనం ఎలా ఉండాలో ఎన్నో మంచి విషయాల్ని కూడా షేర్ చేశాను. ఇక ఫైనల్గా ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, ఫ్యామిలీతో కానీ బయట వాళ్ళతో కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ ఫేస్ చేయడానికి ఎల్లప్పుడూ మనం స్ట్రాంగ్గా ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదండి. ఆ టాలెంట్ని బీరువాలో పడిచేలాగా భద్రంగా దాచిపెట్టకండి. మీ ఫ్రీడమ్ కోసమైనా సరే మీలో ఉన్న టాలెంట్ గుర్తించి మీ యాటిట్యూడ్ చూపించండి. తప్పకుండా మీ లైఫ్లో చేంజ్ వస్తుంది. ఓకేనండి, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జీవితంలో నేను గెలిచానని చెప్పుకోవడానికి కాదండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఓడిపోకూడదని చెప్తున్నాను. అంటే మన గతం ఎప్పుడూ మనకి దారి చూపాలి, కానీ దారి మూసేయకూడదు. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నాను, అదే మీతో షేర్ చేసుకున్నాను. నా బాధ, నా ఆవేదన మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే గనక ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ మీకు రైట్ అనిపించాయో, రాంగ్ అనిపించాయో, మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేసి, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.